నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రెసిడెంట్ కొత్తూరు రవీందర్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ బాధితులు నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ లబ్ధిదారులకు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదని అన్నారు. అందరికీ నమస్కారం. మాకు పోయిన సంవత్సరం డబుల్ బెడ్రూమ్లు అలాట్ అయినాయి సార్. అలాట్ అయిన ఇండ్లు వాయిదాలు పెట్టుకుంటా వస్తూనే ఉన్నారు. దసరాకి ఇస్తామని శుభవార్త చెప్తా అని ఎమ్మెల్యే మాతనే కుద్దుగా అన్నాడు బతుకమ్మని పట్టుకుపోయినప్పుడు. అప్పుడు పోయింది. తర్వాత మళ్ళీ దీపావళికి ఇస్తాండు అన్న వార్త అట్లా చెప్పిళ్ళు. ఇక్కడ ధర్నా చేసినప్పుడు టెంట్ వేసుకొని 200 మంది ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసిండు కదా వచ్చి, అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్లు అత్తయ్య ఖచ్చితంగా ఇప్పిస్తాం, 3వ తారీఖు ఇస్తాం అది అన్న సరే ఓకే అని మేము అందరం టెంట్ తీసినాం పోయినాం. మొన్న సిఏ వచ్చిండు, ఎస్ఏ వచ్చిండు ఇక్కడికి వచ్చి, వాళ్ళు కూడా మేము 10 రోజుల్లో ఇప్పిస్తామమ్మా ఖచ్చితంగా ఇప్పిస్తాం, మీరు ఇక్కడ టెంట్ తీయండి, వంట వార్పు పెట్టకండి అని అన్న కొద్దీ మేము తీసుడు పెట్టుడు అవుతుంది. కానీ ఈసారి మాత్రం దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్ మాకు కావాలి, మేము ఎందుకు ఓట్లాడుతున్నాం అన్నది మాకు ఎరుక. మా బాధలు మాకు ఎంత ఇండ్ల కిరాయి కాడ లొల్లులు అవుతాయి, పోర్షన్లలో ఎంత గొడవ అవుతుంది అన్నది మాకు తెలుసు. ఎవరు ఇంటికి పోయినా కూడా 4 రోజులకు ఒక ఇల్లు, 4 రోజులకు ఇల్లు అని మమ్మల్ని బదనాం చేస్తారు. కిరాయికున్న వాళ్ళకే ఇయ్యండి, పేదలకు ఇస్తానన్నారు, పేదలకే ఇల్లు. మీరు పేదలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇస్తామన్నారు. అప్పటికాంచాలి ఇప్పటికి కూడా పేదలకు ఇంతవరకు చెప్పలేదు. మీరు పేదలకు ఇవ్వండి సార్, నేను ఎమ్మెల్యే సార్కు దాని నమస్కారం చేసి దండం పెట్టి ఎన్నో చెప్తాను సార్. భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ బాధితులే మేము. గత ప్రభుత్వం మా కోసం కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవి. 1 సంవత్సర క్రితం ఇల్లందు క్లబ్లో 392 మందికి అలాట్మెంట్ లెక్క బ్లాక్ నెంబర్, క్వార్టర్ నెంబర్ అలాట్ చేయడం జరిగింది. ప్రభుత్వం మారింది, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మారారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి పోతే కాలయాపన చేస్తున్నాడు, రేపిస్తా, ఎల్లుండిస్తా, పట్టాలు ఇస్తా. కలెక్టర్ గారు కూడా దీనికి, పాత కలెక్టర్ గారు కూడా దీనికి సంబంధించినటువంటి 302 మందికి పట్టాలు కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఆ పట్టాలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అవిటిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా జాప్యం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది కూడా కలిసినాం. మున్సిపల్ కూడా ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పట్టాలు కూడా మేము ఇప్పించే బాధ్యత మాది, దీన్ని మీకు వెంటనే ఎమ్మెల్యే గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ, మినిస్టర్ గారితో మాట్లాడి మీకు తొందరగానే పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మాకున్న బాధ ఏంటంటే 1,00,000 రూపాయలు పెట్టుకున్న ఇళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి సామాను, ప్లంబింగ్ సామాను, ఎలక్ట్రికల్ సామాను, డోర్లు, దీనికి ఉన్నటువంటి అన్ని దొంగల పాలైతే ప్రజా సొమ్మును దొంగల పాలు చేయడానికే ఇవి కట్టించారని మేము అనుకుంటున్నాం. కనీసానికి ఒక సెక్యూరిటీ లేడు. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ కేటాయించినా ఇలా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంత ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. మాకు వెంటనే 392 మందికి పట్టాలు ఇచ్చి మమ్మల్ని వీళ్ళ ఉంచితే సంతోషపడేటువంటి వ్యక్తులం. మేమంతా కూలీ నాలి చేసుకున్నటువంటి లేబర్ జీవితాలు మా ఇళ్ళల్లో ఎవరైనా చనిపోతే కూడా ఇంటికాడ వేసుకోలేనటువంటి పరిస్థితి. బాంబులగడ్డ అటువంటి ప్లేస్లో వేసుకొని దాన సంస్కారాలు చేసుకొని అక్కడనే 9 రోజులు ఉన్న తర్వాతనే ఇంటోనర్ ఇళ్ళకు రానిచ్చేటువంటి అవకాశం ఉన్నది. మాకు అటువంటి ఒక ఇల్లు ఉంటే మేము ఇక్కడ ఏదైనా చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. పేదల కోసం కట్టించిన ఇల్లు నిరుపేదలైనటువంటి మాకు ఇచ్చి మాకు కష్ట సుఖాలు ఉంటారని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జిల్లా కేంద్రంలో నడి ఒడ్డున గత 2 సంవత్సరాల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు మరి పేద ప్రజలను వాళ్ళ జీవనంలో ఇల్లు అనేది పెద్ద కళ. మరి ఆ పేద ప్రజల కోసం కట్టించిన ఇల్లు 2 సంవత్సరాలు అవుతున్న కాలంలో 1 సంవత్సర కాలం తర్వాత అప్పటికి కూడా తాత్సారం చేసి సమయం అంతా వృధా చేసి హడావుడిగా అప్పుడున్న కలెక్టరు, మరి మంత్రివర్యులు, అప్పుడున్న ఎమ్మెల్యే గారు వీళ్ళ సమక్షంలో మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా కాగితాలు గుంజుకున్నారు. మరి ఆ గుంజుకున్న తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కేటాయించలేదు. మరి ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి అన్యక్రాంతం అయిపోతున్నాయి, అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైనవి. ఇక్కడ ఉన్న డోర్స్ కానీ, ఎలక్ట్రికల్ సామాన్ కానీ, ప్లంబింగ్ వరకు మొత్తం దాన్ని అంతా శిథిలావస్థకు చేరుకున్నది. దొంగలంతా ఎత్తుకపోతారు. మరి ప్రజల సొమ్ము కాపాడవలసిన అధికారులు మరి ప్రజలకు, పేద ప్రజలకు అందాల్సిన ఈ డబుల్ బెడ్రూమ్లు నివాస యోగ్యమైనది. మరి
దీన్ని అందకుండా అందని దాక్షగా ప్రభుత్వ అధికారులు చేస్తున్న దుశ్చర్య ఇది. దీన్ని ధర్మ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.